నమస్తే, నేను డాక్టర్ విష్ణుప్రియ, క్లినికల్ డైరెక్టర్ విష్ణుప్రియ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, కర్నూలు, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ స్పెషలిస్ట్. చాలామంది పేషెంట్స్లో ఇప్పుడు చిన్న ఏజ్లోనే ఎగ్ క్వాలిటీ అండ్ ఎగ్ నంబర్ కూడా తగ్గిపోతుంది. ఎందుకు అని వాళ్ళకు చాలా డౌట్గా ఉంటుంది. ఇంత చిన్న ఏజ్లో ఎగ్స్ లేవంటారేంటి డాక్టర్ నాకు అని చెప్పి అడుగుతుంటారు. ఈ చిన్న ఏజ్లో ఎగ్స్ తగ్గిపోవడానికి కారణాలు ఏంటి అంటే హార్మోన్ ప్రాబ్లమ్స్. సో దీన్ని ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అంటారు. సో దానివల్ల హార్మోన్స్ అన్నీ తగ్గిపోయి ఎఫ్ఎస్హెచ్ హార్మోన్, ఎల్హెచ్ హార్మోన్ అనేవి ఇంక్రీజ్ అయిపోయి ఎగ్ ప్రొడ్యూసింగ్ హార్మోన్స్ తగ్గిపోయి వాళ్ళలో గుడ్లు చాలా తగ్గిపోతాయి, నంబర్ తగ్గిపోతుంది, క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. తర్వాత ఇంకా వేరే కారణాలు ఏమంటే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ లైక్ పీసీఓఎస్. ఈ పీసీఓఎస్లో కూడా మంచి ఎగ్స్ ఉండవు. చాలా ఎగ్స్, నెంబర్ ఆఫ్ ఎగ్స్ చాలా ఉంటాయి కానీ క్వాలిటీ ఎగ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. తర్వాత ఏజింగ్ ప్రాసెస్, ఏజ్ పెరిగే కొద్దీ కూడా చాలామందిలో ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది, ఎగ్ నంబర్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే హార్మోన్స్ తగ్గిపోతాయి ఏజ్తో పాటు కాబట్టి. సో ఇలాంటి పేషెంట్స్లో దానికి కారణం ఏంటి తెలుసుకోవాలంటే హార్మోన్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఎఫ్ఎస్హెచ్ హార్మోన్, ఎల్హెచ్ హార్మోన్ అండ్ ఏఎంహెచ్ హార్మోన్ టెస్ట్. ఈ 3 హార్మోన్ టెస్ట్ చేసిన తర్వాత ఏ కారణం వల్ల తగ్గిపోయాయి అనేది తెలుస్తుంది. సో వీటిలో కొంతమందికి కొంచెం ట్యాబ్లెట్స్ ద్వారా, కొంచెం డైట్ ద్వారా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ట్యాబ్లెట్స్ లైక్ డిహెచ్ఈఏ ట్యాబ్లెట్స్, ఫోలిక్ యాసిడ్, కోక్యూ ట్యాబ్లెట్స్, ఈ ట్యాబ్లెట్స్, దాంతోపాటు మంచి డయట్. ఈ డయట్లో విటమిన్ సి ఉండే ఫుడ్స్ బాగా తీసుకోవాలా. తర్వాత గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఎగ్ తీసుకోవాలి. ప్లస్ రెడ్ మీట్ అనేది అవాయిడ్ చేయాలి. ఈ నాన్ వెజ్ ఫుడ్స్, స్పైసీ జంక్ ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. వీటి వల్ల ఏమవుతుందంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి తగ్గిపోతాయి బాడీలో ఇలాంటి జంక్ ఫుడ్స్ వల్ల. సో ఆ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ చేయాలా. మెయిన్గా విటమిన్ సి ఫుడ్స్ లైక్ ఫ్రూట్స్, యాపిల్స్, గావా, ఆరెంజ్ ఫ్రూట్స్. సో ఇలాంటి ఫుడ్ మంచిగా తీసుకోవాలా. అలాంగ్ విత్ దట్ some sort of exercise like walking or yoga, anything, some sort of exercise must be there daily along with the food. So changing of life habits is very important to improve the egg quality. And the foods which should be avoided completely like maida, sugar and sweets, all these foods must be avoided as far as possible. Can be taken occasionally but చాలా వరకు తగ్గిస్తే మంచిది. సో బాడీ వెయిట్ అనేది మన కంట్రోల్లో ఉంటుంది. దాంతోపాటు హార్మోన్స్ అనేవి కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతాయి ఈ రకమైన లైఫ్ స్టైల్ వల్ల. సో దీంతో కొంచెం ఈక్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. ఇట్ టేక్స్ 2 to 3 months ఈవెన్ ఇఫ్ ఆఫ్టర్ గివింగ్ సమ్ టాబ్లెట్స్ అండ్ ఫాలోయింగ్ ఆల్ దీస్ డైట్ చేంజెస్ 2 to 3 months టైం పడుతుంది కొంచెం ఎగ్ ఇంప్రూవ్మెంట్ రావడానికి. సో దాంతోపాటు విటమిన్ D3 టాబ్లెట్స్ కూడా ఇంపార్టెంట్ టు ఇంప్రూవ్ ద ఎగ్ క్వాలిటీ. So weekly once vitamin D3 tablets for 3 months and then followed by monthly once. Like that we have to continue. With that we can improve the quality of the eggs. So IVF చాలన్నా కూడా మనకు ఎగ్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఎలా ఉన్నా కూడా IVF అయిపోతుందిలే అనుకోకూడదు. ఎగ్ క్వాలిటీతో మంచి ఎంబ్రియోస్ ఫామ్ అవుతాయి. సో ప్రెగ్నెన్సీ సక్సెస్ అవ్వడానికి కూడా మంచి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఫర్ మేల్ పర్సన్స్ ఆల్సో. వాళ్ళకు సెమెన్ క్వాంటిటీ తక్కువ ఉండేవాళ్ళు, క్వాలిటీ తక్కువ ఉండేవాళ్ళు, మూమెంట్స్ తక్కువ ఉండేవాళ్ళు, సెమెన్ మూమెంట్స్, వీళ్ళందరూ కూడా దే షుడ్ ఫాలో డైట్ వెరీ స్ట్రిక్ట్లీ. ఈ ఇంతకుముందు చెప్పిన డైట్ లాగానే సేమ్ అలాగే ఈ రెడ్ మీట్ మాత్రం అవాయిడ్ చేయాలి. ఈ మైదాస్, షుగర్స్ అండ్ సాల్ట్స్ అవాయిడ్ చేసి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, మిగతా వెజిటబుల్స్, వెజిటేరియన్ డైట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ది ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సెమెన్ ఆల్సో. సో ఇవన్నీ ఫాలో అయినప్పుడు IVF ట్రీట్మెంట్ కూడా సక్సెస్ అయ్యేదానికి మనకి ఛాన్సెస్ బాగుంటాయి. థ్యాంక్ యూ.